రాత్రి ఇంటికి రాలేదే? ఒక ముఖ్యమైన పనుండి రాలేదు. ఆఫీస్ కు ఫోన్ చేశాను, 6ంటికి వెళ్ళిపోయారట. ఎక్కడికి వెళ్ళారు? నన్నేమీ అడక్కు, నేనేమీ చెప్పలేను. రాత్రి తెల్లవారులు మీకోసం 1000 కళ్ళతో కోటి ఆశలతో ఎదురు చూసిన భార్యని మీరు ఎక్కడికి వెళ్ళారో అని అడిగే హక్కు లేదంటారా? ఇప్పుడు హక్కులు అధికారాల ప్రసక్తి అనవసరం. నువ్వు ఎదురు చూస్తుంటావని తెలుసు, బాధపడతావని తెలుసు. కానీ చెప్పలేని కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను. నన్ను క్షమించు. రాత్రంతా ఇంటికి రాని మగాడు భార్యకి నిజం చెప్పలేకపోయాడంటే అందుకొక్కటే కారణం ఉంటుందని భార్య తెలుసుకోగలదండి. అంటే ఏమిటి నువ్వు అనేది? కట్టుకున్న దానికి వస్తానని మాట తప్పి మీరు చేసిన పని మరో ఆడదాని దగ్గరికి వెళ్ళడమే. సీత, తొందరపడి పొరపాటుగా నిందలు వేయకు. నేను నువ్వు అనుకున్న తప్పు మాత్రం చేయలేదు. నా మాట నమ్ము. అని అబద్ధం చెప్పి నిజమని నమ్మమంటే నేను ఎలా నమ్ముతానండి? సీత, నేను చెప్పేది అబద్ధం కాదు. మరి నిజమేమిటో చెప్పండి. నిజమేమిటో చెప్పే పరిస్థితుల్లో నేను లేను. నిజమేమిటో ఎలా చెప్తారో, ఎందుకు చెప్తారో? సొమ్ము కోసం ఆశపడే బజారు మనిషితో రాత్రంతా కులుకొచ్చిన భర్త భార్య దగ్గర నిజమెందుకు చెప్తాడండి? అబద్ధమే చెప్తాడు. సీత, భార్యాభర్తల మధ్య ఉండవలసింది నమ్మకం. భర్త మాట భార్య, భార్య మాట భర్త నమ్మలేని రోజున వాళ్ళ మధ్య ఉన్న బంధం తెగిపోతుంది. నమ్మకం అనేది నిజం చెప్పే మనుషుల మీద ఉంటుంది కానీ అబద్ధం చెప్పే మనిషి మీద కాదండి. అబద్ధం అనే పునాదుల మీద కట్టుకున్న మన సంసారం అనే భవంతిని మరో పెద్ద అబద్ధం చెప్పి కూల్చి పారేసింది మీరేనండి. అత్తయ్య, మీరే చెప్పండి. రాత్రి వస్తానని చెప్పిన ఆయన కోసం కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూసింది నేను ఎందుకు రాలేకపోయారని అడగడం తప్ప? లేదమ్మా, నీ తప్పేం లేదు. ఏరా, కారణం చెప్పలేనంత రాతకార్యం ఏం చేస్తావు? రాత్రి అమ్మాయి అడిగిందని కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయరా? ఒళ్ళు పొగరెక్కితే తల్లాన్ని తల్లడానికి చేతులు కళ్ళు అన్నీ వస్తారా? రాత్రంతా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అమ్మాయి ప్రశ్న అడిగిందని విరుచు పడతారా భ్రష్టుడా? నాన్న, నువ్వు రాకపోవడానికి సవ్యమైన కారణం అంటూ ఉంటే అదేవిడో చెప్పరా? చెప్పు. ఇతన్ని నిలదీసి అడిగినంత మాత్రాన్ని ఎలా చెప్పగలడు సార్? ఎవయా నైట్ జాలియా? నిద్రలేని మొహం చూస్తుంటే తెలియడం లేదు. రాత్రంతా బ్రహ్మాండంగా గడుపుంటాడు. వ్యధవేషాలు వేసిన చాలక నీ తప్పును కప్పించుకోవడానికి అడ్డండి. అవకాశం దొరికింది కదా అని కాకులాగా అందరూ నన్ను పొడుచుకు తినాలని చూడకండి. మీకేం తెలిసిన మాట్లాడుతున్నారు? పెళ్ళైన దగ్గర నుంచి నాలో నేను ఎంత ఆవేదన అనుభవిస్తున్నానో మీలో ఎవరికైనా తెలుసా? పేరుకు మాత్రం ఈవిడ పెళ్ళంగా ఉన్నా, పడగదిలో మా ఇద్దరి మధ్య ఏ విధమైన సంబంధం లేకపోయినా అందరి ముందు ఆనందంగా ఉండడానికి, నటించడానికి నాలో నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీలో ఎవరికైనా తెలుసా? కట్టుకున్న ఆడది పట్టుదలతో ఈ రోజు వరకు నన్ను ముట్టుకోలేదన్న విషయం మీకు తెలుసా? అయినా నేను ఆమెను ప్రేమిస్తున్నాను గనక, ఆమెకు అన్యాయం చేయలేను గనక ఈ క్షణం వరకు పరాయి ఆడదను ఒక్క కన్నెత్తైనా చూడలేదన్న నిజం మీలో ఎవరికైనా తెలుసా? ఒక్క రాత్రి నేను ఎందుకు రాలేకపోయానో చెప్పలేనంత మాత్రాన నేను తప్పు చేసినట్టుగా కన్నవాళ్ళు భావించారు, పరాయి వాళ్ళు భావించారు, ఆఖరికి కట్టుకున్నది భావించింది. మగాడిగా నా ఓర్పుకు హద్దుంటుంది, మనిషిగా నా సహనానికి ఓ పరిధి ఉంటుంది. ఈ రోజు నా వాళ్ళు అనుకునే వాళ్ళంతా నన్ను వేలెత్తి చూపించారు. నా ఓర్పు చచ్చిపోయింది, నా సహనం నశించిపోయింది. సీత, ప్రేమ అనే బంధం తెగిపోయాక, మగవాడన్నవాడు తెగించాక ఏం చేస్తాడో, ఎలా మారిపోతాడో ఇక నుంచి నీకే తెలుస్తుంది. నీకే కాదు, నన్ను అన్యాయంగా ఆడిపోసుకున్న అందరికీ కూడా నేను మారిపోతే ఏమవుతానో చూపిస్తాను. వస్తాను. ఏమిటో సమాచారం? నువ్వు చెప్పేది నిజమా? అవును బాబు, అమ్మాయి గారు మిగతా వాళ్ళు చేసిన గొడవకి కృష్ణబాబు మనసు విరిగిపోయింది. ఇంట్లోంచి వెళ్ళిపోయారు బాబు. తొందరపడి అమ్మాయి తప్పు చేసిందిరా. తప్పు చేసింది నేను కదా నాయన. అబద్ధంతో కట్టిన తాళికి తల ఉంచాను. అంతస్తులు వదిలి ఆయన ఇల్లాలుగా బ్రతకటం అలవాటు చేసుకున్నాను. మనసు మార్చుకుని ఆయనే దేవుడు అనుకునే క్షణంలో నన్ను, నా ప్రేమని నిర్లక్ష్యం చేశారు. నిన్న రాత్రంతా దేంతోనూ గడిపి నా గుండె గాయం చేశారు. అది కాదు బావగారు, ఆ అత్తగారిది రాత్రంతా చిందులు తోకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళేవరా, ఏం చేశారో అని అడిగితే కనీసం జవాబైనా చెప్పకపోతే దాని అర్థం ఏంటి చెప్పండి? చెప్పమంటావా శంకరయ్య? అలా నీ కొడుకు వెళ్ళిపోయాడు అంటే అతను మహానుభావుడయ్యా, మహోన్నతుడని అర్థమయ్యా. నాన్న, ఏమిటి మీరు అనేది? అవునమ్మా, అతను చిన్నవాడైనా చేతులెత్తి దండం పెట్టవలసినంత పెద్ద మనసు గలవాడమ్మా. పెళ్ళం ఇంట్లో కాచు కూర్చుంటే రాత్రంతా అడ్డమైన తిరుగులు తిరిగొచ్చిన మనిషి. చాలే, ఆపవే. తొందరపడి నిందలు వేసి కాపురాలో నిప్పులు పోసుకునేది నీలాంటి ఆడవాళ్లేనే. రాత్రంతా అతను ఎక్కడ గడిపాడు అనుకున్నావు? నీ తండ్రికి గుడ్డు జబ్బొచ్చి
చావు బతుకుల్లో మంచం పడితే తెల్లవారులు నిద్రాహారం లేకుండా సేవలు చేస్తూ గడిపాడు. మరి నాకు ఆ విషయం ఆయన ఎందుకు చెప్పలేదు? నిజం నీకు తెలిస్తే నువ్వెక్కడ కంగారు పడి కన్నీరు పెట్టుకుంటావునని చెప్పొద్దని అతని దగ్గర మాట తీసుకున్నాను. నాకిచ్చిన మాట కోసం మీరు నానా మాట్లాడినా అతను నిజాన్ని బయట పెట్టలేదు. ఇప్పటికైనా అర్థమైందా అతను ఎలాంటి మనిషి? సీత, నీ అహంకారాన్ని అహంభావాన్ని భరిస్తూ నీ పంతాన్ని పట్టుదలని సహిస్తూ ఇంతకాలం నువ్వు ఏ సుఖం అందించకపోయినా నిన్నే తన గుండెల్లో పెట్టు దాచుకున్న అతన్ని నువ్వు నిందించడం చాలా ఘోరం, నేరం. నా కూతురికి బుద్ధి లేకపోవచ్చు, మీ అందరి బుద్ధి ఏమైందయ్యా? మీలో ఎవరు కుటుంబాన్ని పట్టించుకోక రూపాయి సంపాదించక మీ ఇష్టం చెట్టు తిరుగుతుంటే మీ అందరికీ ఇంత తిండి పెట్టిన మనిషి అయ్యి అతను. కన్నవారి కోసం ఎండనక వాననక కష్టపడ్డ మనిషి అయ్యి అతను. అలాంటి మనిషిని గురించి నిజం తెలుసుకోక అవమానించడానికి మీకు బుద్ధి ఉండద్దు. సీత, తెగే వరకు దేన్ని లాక్కూడదమ్మా. తెగించే వరకు ఏ మనిషిని బాధ పెట్టకూడదు. నిజంగా తప్పు చేసిన భర్తలు సైతం క్షమించగలిగే గొప్ప మనసు ఉండాలమ్మా భార్యలకి. అంతేగాని ప్రతి చిన్న తప్పుకి పెద్దగా గొడవ చేసుకుంటే ఈ లోకంలో ఏ కాపురం నిలబడలేదు తల్లి, ఏ కాపురం నిలబడలేదు. నా తప్పేమిటో నాకు అర్థమైంది నాన్న, ఇప్పుడే అర్థమైంది. అమ్మయ్య కొంప మునిగిపోయింది. ఏమిటయ్యా, ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పవయ్యా. కృష్ణబాబు ఆ టైపిస్ట్ పిల్లెంట్లో మకాం పెట్టారట. ఆమె పెళ్లి కూడా చేసుకుంటా. లేదు, అలా జరగడానికి వీల్లేదు నాన్న. ఆయనకి ఇప్పుడే నేను ఫోన్ చేసి మాట్లాడతాను. నా తప్పులన్నీ మన్నించమని, అవసరమైతే ఏ శిక్షణ విధించమని కోరుతాను. ఆయన నేను దక్కించుకుంటాను, ఆయన దక్కించుకుంటాను. హలో, yes, whom do you want? నేను కృష్ణ గారి మిస్సెస్ ని. ఆయనతో ఒకసారి మాట్లాడాలి. సారీ, ఆయన బిజీగా ఉన్నారు, ఇప్పుడు మాట్లాడడానికి వీలుండదు. ప్లీజ్, చాలా ముఖ్యమైన విషయం, ఆయనతోనే మాట్లాడాలి. ఆయన మీరెవరా? నేను ఆయన పర్సనల్ సెక్రటరీని. మీతో మాట్లాడడానికి వారి ఖాళీ లేదట, ఆయనే చెప్పమన్నారు. హలో హలో